నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కేసులు చుట్టుముట్టాయి. ఒకటి కాదు రెండు కాదు అనేక కేసుల్లో మంత్రి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రజల్ని మోసం చేస్తూ మరొక్కసారి ఎన్నికలకి సిద్ధమయ్యారు శ్రీనివాస్ గౌడ్. ఎలక్షన్ వెబ్సైట్ ని అదేవిధంగా అఫిడవిట్ కేసు ట్యాంపరింగ్ చేశారనే కేసు కూడా ఉంది. మరి 2018 ఎన్నికల నామినేషన్లు వేసే టైంకి ఓటు హక్కు లేకపోయినా కూడా నామినేషన్ వేశారని కేసు నమోదైంది. ఇలా మంత్రి చుట్టూ అన్ని కేసులు ఉన్నా కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై ఎన్నికల సంఘానికి రాఘవేంద్రరాజు ఫిర్యాదు చేశారు. ప్రజల్ని మోసం చేస్తూ మంత్రిగా చలామణి అవుతున్నారని తక్షణమే మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రైట్, ఇక మనతో పాటు ప్రస్తుతం రాఘవేంద్రరాజు గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి రాఘవేంద్రరాజు గారు. రాఘవేంద్రరాజు గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, రాజు వారికి నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి. అసలు ఎలక్షన్స్ కి కొద్ది రోజుల టైం మాత్రమే ఉంది. ఇలాంటి టైంలో మీరు ప్రత్యేకించి ఎందుకు ఎలక్షన్ కమిషన్ కి ఈ లేఖ రాయడం జరిగింది? రాఘవేంద్రరాజు గారు రైట్, ఎందుకు ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి శ్రీనివాస్ గౌడ్ కి ఒక అబ్జెక్షన్ లెటర్ ఎందుకు రాయడం జరిగింది మీరు? యాక్చువల్గా మేడం, నిన్న మహబూబ్ నగర్ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి నేను ఒక లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు సారాంశం ఏంటంటే, ఎన్నికల కమిషన్ రూల్స్ 5.20.4 ప్రకారము ఎవరైనా కూడా నామినేషన్ దాఖలు చేసినప్పుడు వాటిపైన అభ్యంతరాలు ఉంటే ఎవరైనా ఓటర్ కానీ ఇంకెవరైనా వ్యక్తులు కానీ ఏమైనా నామినేషన్ పై అఫిడవిట్ పై ఏదైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా రిటర్నింగ్ ఆఫీసర్ గారికి తెలియజేయాలి. సో అది నేను ఏం చేశానంటే, ఆల్ ఓవర్ ఇండియాలోనే ఫస్ట్ టైం అన్నమాట ఇది. అఫిడవిట్ రూపకంలో నేను గౌరవ రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఇవ్వడానికి నేను నిన్న 12 గంటల 10 నిమిషాలకు వెళ్ళడం జరిగింది. వారు నన్ను 4 గంటల 20 నిమిషాల వరకు వెయిట్ చేయించారు. ఒక 6 టైమ్స్ నన్ను అవమానించడం జరిగింది. మంత్రి గారి ప్రెజర్, హై ప్రెజర్ ఉంది, నా అభ్యర్థనను స్వీకరించొద్దని ఆర్డీఓ గారిని చాలా ప్రెజర్ చేయడం జరిగింది అనమాట. నేను అయినా కూడా పట్టుదలతో, చాలా ఓపిక సహనంతో ఉండి ఆ రిసీవ్డ్ కాపీ తీసుకువచ్చాను. మీరు స్క్రీన్ లో చూపించవచ్చు. అయితే నిన్న ఆర్డీఓ గారు నన్ను 6 సార్లు అవమానించడం జరిగింది. ఎట్లనన్నా నన్ను మెంటల్ గా డిస్టర్బ్ చేసి బయటికి పంపాలి, పోలీస్ ఫోర్స్ ను ఉపయోగించి బయటికి పంపాలనే ప్రయత్నం చేశారు. అయినా కూడా నేను చాలా ఓపికతో ఉండి ఈ రిసీవ్డ్ కాపీ తీసుకొచ్చాను. దీని సారాంశం ఏంటంటే, ఆర్డీఓ గారు ఆయన ఎట్టి పరిస్థితుల్లో రిజెక్షన్, ఆయన నామినేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకంటే నేను 8 రికార్డెడ్ ఎవిడెన్స్లు, గౌరవ సుప్రీంకోర్టు, గౌరవ హైకోర్టు సర్టిఫైడ్ కాపీలు కూడా నేను గౌరవ రిటర్నింగ్ ఆఫీసర్ మహబూబ్ నగర్ అనిల్ గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు స్క్రూటినీ 13వ తేదీ ఉందన్నమాట. ఆ స్క్రూటినీలో మంత్రి గారిని డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చేయకపోతే నెక్స్ట్ డే మంగళవారం 14th రోజు 125A రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ చట్ట ప్రకారము గౌరవ రిటర్నింగ్ ఆఫీసర్ మరియు సంబంధిత అందరు అధికారుల మీద నేను క్రిమినల్ చర్యలకు కోర్టు ద్వారా ప్రైవేట్ పిటిషన్ వేసి వెళ్ళబోతా ఉన్నాను. రాఘవేంద్రరాజు గారు, మీరు అన్నట్టుగా ఈ ఏసీ అఫిడవిట్ కేసు ఏంటి, ఎలక్షన్ వెబ్సైట్ ట్యాంపరింగ్ కేసు అనేది ఏంటి, దీనికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు క్రైమ్ నెంబర్ 241/2023 అని ఇండియాలోనే సెన్సేషనల్ కేసు జరిగిన మాట ప్రేక్షకులందరికీ, తెలంగాణ ప్రజలకు తెలిసిందే. నేను ఎప్పుడైతే గౌరవ నాంపల్లి ఎంపీ ఎమ్మెల్యే స్పెషల్ కోర్టు ద్వారా ప్రైవేట్ పిటిషన్ వేసి 1 సంవత్సర కాలం పోరాడి నేను దీన్ని క్రిమినల్ కేసు ఫైల్ చేయించడం జరిగింది. క్రైమ్ నెంబర్ 241/2023 టూ టౌన్ పోలీస్ స్టేషన్ మహబూబ్ నగర్ నందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు 11 మంది ఐఏఎస్ అధికారులు, అంటే భారతదేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజీవ్ కుమార్ గారి మీద కూడా అక్యూజ్డ్ 2గా ఈ కేసు నమోదు కావడం జరిగింది. ఆ కేసు కూడా నిన్ననే హియరింగ్ ఉందండి. కాకపోతే ఎంపీ ఎమ్మెల్యే స్పెషల్ కోర్టు జడ్జి, పర్మనెంట్ జడ్జి గారిని ఇంకా అపాయింట్ చేయలేదు. పాత జడ్జి గారు రిటైర్డ్ కావడం జరిగింది కాబట్టి ఇంకా అలాట్ చేయనందువల్ల కొంచెం కేసు డిలే అవుతున్నమాట. వాస్తవమే, నిన్ననే మనకు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ప్రజాప్రతినిధుల మీద ఏకైతే కేసులు ఉన్నాయో
కాబట్టి ఈ కేసు త్వరగానే పూర్తవుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. రాఘవేంద్రరాజు గారు, మీరు కేసు ఫైల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక అబ్జెక్షన్ లెటర్ ఇవ్వడానికే మిమ్మల్ని 4 గంటలు వెయిట్ చేయించారు అని అన్నప్పుడు ఈసీ దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటుంది అనే నమ్మకం మీకుందా? ఎలక్షన్ కమిషన్ పరిస్థితి ఏముందండి అంటే, అసలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి వీళ్ళు ఏకపక్షంగా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేది నాకైతే అర్థం కావడం లేదు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారము మంత్రి శ్రీనివాస్ గౌడ్ కైనా అదే హక్కు ఉంటుంది, నాకైనా అదే హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అధికారులు. వీరందరిపై కూడా లిఖిత పూర్వక ఫిర్యాదులు చేయడం జరిగింది. కాకపోతే కొంతమంది మీద చర్యలు తీసుకున్నారు, ఇంకా కొంతమంది పైన చర్యలు తీసుకోవాల్సి ఉంది, ఇంతవరకు తీసుకోలేదు. వీటన్నిటిని బేస్ చేస్తూ రాఘవేంద్రరాజు అనేవాడే వ్యక్తి అన్ని రికార్డెడ్ ఎవిడెన్స్ లతో సహా గౌరవ తెలంగాణ హైకోర్టులో మరొక పిటిషన్ వేయబోతా ఉన్నాడు. రాఘవేంద్రరాజు గారు, అసలు మీ మోటో ఏంటి? నార్మల్గా ఏదైనా ఎలక్షన్కి సంబంధించి ఒక వ్యక్తి పోటీ చేయాలంటే ఎలాంటి నేరారోపణలు ఆ వ్యక్తి మీద ఉండకూడదు అనేది నిబంధనలు చెప్తూ ఉంటాయి. కానీ మీరు అన్నట్టుగా 2018లో కూడా ఆయన నామినేషన్ వేశారు, ఇప్పుడు 2023లో కూడా వేస్తూ ఉన్నారు. అసలు ఈయన వ్యవస్థలను ప్రభావితం చేస్తా ఉన్నాడు. రీసెంట్ గా మీరు చూస్తా ఉన్నారు, చాలా మంది జ్యుడిషియల్ ఆఫీసర్స్ మీద కూడా ఈయన హై ప్రెజర్ పెట్టించి కొంచెం ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఈ రాజకీయం అనేది, ఈ క్రూర రాజకీయం అనేది, శ్రీనివాస్ గౌడ్ రాజకీయం అనేది వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తుంది. అట్లాగే మహబూబ్ నగర్ నియోజకవర్గం ఉన్న ప్రజలను చాలా మందిని ఇతను ఇబ్బంది పెట్టాడు. వీరందరి విముక్తి కొరకు, వీరందరి స్వాతంత్రం కొరకు నేను నా సొంత ఖర్చులు, నా ఆస్తులు అమ్ముకొని వీరందరి కొరకు నేను ఫైట్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా నాకు రిజల్ట్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది, నా ఊరు ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని నేను భావిస్తా ఉన్నాను. నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు నా భుజాలపై ఒక బాధ్యతని ఇచ్చారు. ఇక్కడ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించుకొని నా ముందు నిలబెట్టాల్సిన బాధ్యత నీదే. చలవగాలి రాఘవేంద్రరాజు తమ్ముడు అని, నన్ను తమ్ముడు అని పిలుస్తాడు అన్నయ్య, నీదే బాధ్యత అని నాకు బాధ్యతలు అప్పచెప్పిండు. అదే డ్యూటీలో నేను ప్రస్తుతం ఉన్నాను. ఖచ్చితంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని నేను గెలిపించే తీరుతాను. రాఘవేంద్రరాజు గారు, మీరన్న రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఇలాంటి కేసెస్ కూడా ఫైల్ అయ్యి ఉన్న సందర్భాలు మనం చూసాం. మరి దాన్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? అసలు నా పైన 16 ఫాల్స్ కేసులు నమోదై ఉన్నాయి మేడం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫాల్స్ కేసులు, భూదోపిడులు, ప్రశ్నించిన వారిని జైలుకు పంపే పని తప్ప వేరే పని ఏం పెట్టుకోలేదు. మీరు చూపించవచ్చు తెలంగాణ ప్రజలకి. గౌరవనీయులైన ప్రస్తుతం ఉన్న తాజా మంత్రి గారు 2014 అఫిడవిట్లు ఆయన చూపించిన ఆస్తులు ఎంత, 2018లో ఆయన ఆస్తులు ఎంత ఉన్నాయి, 2023కి ఈయన అమాంతరం పెరిగిపోతున్నది. ప్రభుత్వం ఈయనకి ఇస్తున్న జీతం ఎంత, ఈయన కూడా కడుతున్న ఆస్తుల విలువ ఎంత ప్రజలు తెలుసుకుంటే మనము ప్రజలకే అర్థమైపోతుందండి. అది చూపించే ప్రయత్నం చేయండి. మీకు అన్ని అఫిడవిట్స్ మీకు పెట్టి ఉన్నాను. తెలంగాణ ప్రజలకు చూపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాఘవేంద్రరాజు గారు, అంటే ఇప్పుడు మీరు చేసిన ఎలిగేషన్స్ కి సంబంధించి ఎంతవరకు ప్రూవ్ అయ్యి ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆయన అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నేనైతే చట్టబద్ధంగా ముందరికి వెళ్తున్నాను మేడం. వాళ్ళు ఇతను రిజెక్ట్ చేస్తే వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు అధికారులు. లేదు చేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే గత అధికారుల పరిస్థితే వీరికి పడుతుంది. వీరిపైన కూడా క్రిమినల్ కేసులు ఖచ్చితంగా చేస్తాను. చట్టబద్ధంగా ముందరికి వెళ్తాను. దయచేసి అధికారులకు మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఎవరో పొలిటికల్ లీడర్స్ ఎఫెక్ట్ చేస్తే దయచేసి మీరు చట్టాన్ని అతిక్రమించొద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చట్టం ఏం చెప్తే అదే చేయమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాఘవేంద్రరాజు గారు, అంటే సుమారు ఎప్పటి నుంచి మీరు ఈ ఫైటింగ్ అనేది స్టార్ట్ చేశారు? దాదాపు ఒక 8 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూస్ గా పోరాడుతున్నాను మేడం. ఓకే. ఈ రోజు వరకు నాకు 15 కోట్ల రూపాయలు నష్టం జరిగింది మంత్రి గారి వల్ల ప్రత్యక్షంగా. అయినా కూడా ప్రస్తుతం కూడా నాకు కొన్ని ఆస్తులు మార్కెట్ లో పెట్టి అమ్మి మరి లీగల్ ఖర్చుల కొరకు మాత్రమే ఇతన్ని ఇంటికి పంపించి, ఇతన్ని జైలుకి పంపించి మా ఊరి ప్రజలకు, నా మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ ప్రశాంతత చేకూర్చేందుకు మాత్రమే నేను ఒంటరి పోరాటం చేస్తా ఉన్నాను మేడం. అంటే ఎందుకు అంతగానం? అంటే మీరు అన్నట్టుగా పర్సనల్ గా మీరు ఆస్తులు అమ్మి మరీ పోరాటం చేయాల్సిన అవసరం ఏంటండి? అంటే ఇక్కడ అరాచకాలు ఆ స్థాయిలో ఉన్నాయి మేడం. చాలా మందిని మంత్రి గారు బెదిరిస్తానే ఉన్నారు. ఇప్పుడు కూడా బెదిరిస్తానే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లేవద్దని బెదిరిస్తా ఉన్నాడు. అసలు ఆయన రాత్రులు నిద్రలు పోవడం లేదు. రాత్రుల పూట ఆయన ఇంట్లో ఉన్న 65 ఇంచెస్ టీవీలు వల్ల కొడుతున్నాడు. ఆయనకు టెన్షన్ ఎక్కువైపోయి నేను పెట్టిన డాక్యుమెంట్స్ నేను ఆయనను గౌరవించి చట్టబద్ధంగా ముందల మీరు చట్ట ప్రకారం అందరూ ప్రవర్తించాలని నేను
గౌరవ అన్ని సంస్థలను నేను కోరడం ద్వారా అతని టెన్షన్ తట్టుకోలేక ఇవన్నీ చేస్తా ఉన్నాడు. 8 years నుంచి మీరు ఫైట్ చేస్తున్నా ఇందులో ఒక్క ఇంచు కూడా ఫార్వర్డ్గా మీరు కేసు వెళ్ళినట్టు కానీ ఆయన మీద ఎక్కడ చర్యలు తీసుకున్నట్టు కానీ కనిపించినట్టుగా లేదు. వరుసగా ఆయన మాత్రం దర్జాగా ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. ఇంకోసారి అధికారం ఇవ్వండి, అభివృద్ధి చేస్తానని చెప్పి మరి మాటలు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ సంబంధించి కొంత వ్యతిరేకత ఉన్న మాట అయితే వాస్తవం. కానీ వ్యక్తిగతంగా వ్యక్తుల పరంగా వచ్చిన కేసులు తీస్తే ఇంకా కోకొల్లలు వస్తుంటాయి మీరు అన్నట్టుగా. బట్ అయినా కూడా ఇందులో మీకు రిజల్ట్ రావట్లేదు అంటే మీరు వేసిన కేసులో పసలేదా అర్థమా, లేదంటే పోలీసులు కానీ న్యాయ వ్యవస్థ కానీ సరైన మార్గంలో వెళ్ళట్లేదు, న్యాయం చేయట్లేదని అనుకోవాలా? భగవాన్ కే ఘర్ మే దేర్ హై అంధేర్ నహి అనే ఒక సామెత ప్రకారము ఖచ్చితంగా నేను అన్ని కేసులలో గెలవబోతా ఉన్నాను మేడం. మన న్యాయ వ్యవస్థలపై ఉన్న ఎలక్షన్ ఏవైతే కేసులు ఉంటాయో ఆ వర్క్ లోడ్ ఎక్కున్నందువల్ల కొంచెం డిలే అవుతున్న మాట వాస్తవం, ఎవరైనా అంగీకరించాల్సిందే. దానికి మీరు నేను ఏం చేయలేం, ఓన్లీ వెయిట్ చేయాలి, చట్టపరంగా కొట్లాడాలి. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది, న్యాయం జరుగుతుంది. కాకపోతే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి పోలీస్ వ్యవస్థను అంతా దుర్వినియోగం చేసి నా పైన తప్పుడు కేసులు పెట్టి ఉన్నాయి లేని అని పెట్టి ఏదో చిత్రీకరించబోయి మొత్తం 27 మంది పోలీస్ అధికారులను మంత్రి గారు కేసులలో ఇరికిచ్చారు. నేను అందరిపైన కూడా చట్టపరంగా ముందుకెళ్లాను. తర్వాత మంత్రి గారి పవర్ ఎప్పుడైతే గ్రాఫ్ డౌన్ అవుతా ఉందో అదే పోలీస్ అధికారులు వచ్చి నన్ను విజ్ఞప్తి చేస్తా ఉన్నారు, రఘు కేసు వాపసు తీసుకోమని. ఎట్టి పరిస్థితుల్లో నేను తప్పు చేయను, నేను ఎవరికి భయపడను, నేను ఎవరికి లొంగను, చట్టబద్ధంగా ధర్మబద్ధంగా ముందుకెళ్తాను. నేను మంత్రి గారి మీద ఎప్పుడైతే ఎన్నికల పిటిషన్ 24 జనవరి 2019 రోజు వేయడం జరిగిందో అప్పుడు ఆయన బరువు 68 కేజీలు ఉంది. ప్రస్తుతం ఈ రోజు అంటే నిన్న రాత్రి ఆయన వెయిట్ 46 కిలోల 650 గ్రాములు ఉంది. 21 కేజీల 350 గ్రాముల బరువు దిగిండు మంత్రి గారు. మరి ఆయన ప్రశాంతంగా ఉంటే, ఆయన చేసే ధర్మబద్ధమైన పనులు ఉంటే బరువు ఎందుకు దిగుతున్నారండి? అంత టెన్షన్ ఎందుకు? మీకు అంత టెన్షన్ ఎందుకు? చలవగాలి రాఘవేంద్రరాజు కేసు వేసినప్పుడు 78 కిలోలే ఉన్నాడు. చలవగాలి రాఘవేంద్రరాజు 4 సార్లు జైలు పంపించి మళ్ళా బయటకు వచ్చినాక నా ఆర్థిక వనరులన్నీ బ్రేక్ చేసినా కూడా చలవగాలి రాఘవేంద్రరాజు 78 కేజీలే ఉన్నాడు. ఈ రోజు నేను మొత్తం 26 కేసులు ప్రభుత్వ అధికారుల మీద, నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో మంత్రి అట్లాంటి వాళ్ళందరి మీద కూడా 26 కేసులు వేసిన. దాంట్లో 5 కేసులు ఇప్పటి వరకు గెలిచిన నేను, ఇంకొక 21 కేసులు కూడా నేనే గెలవబోతున్నాను. అది ఖచ్చితంగా డాక్యుమెంటరీ రూపకంగా మనం అతి త్వరలో ఈ కేసులు అయిపోయాక మీ ఛానల్ ద్వారా మనం తెలంగాణ ప్రజలకు తెలియజేద్దాం. రాఘవేంద్రరాజు గారి కేసు స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు ఇప్పటి వరకు అంటే కేవలం ఇప్పుడు మీరు అన్నట్టుగా రిక్వెస్ట్ కాల్స్ మాత్రమే వస్తున్నాయా, బెదిరింపులు కూడా వస్తున్నాయా? మీరేం ఫేస్ చేస్తున్నారు? అసలు ఈ భూమండలంలోనే ఎవరి మీద జరిగినాయి దౌర్జన్యాలు నా మీద జరిగినాయి. నా మీద 4 సార్లు మర్డర్ అటెంప్ట్స్ జరిగినాయి. లాస్ట్ కు అతనికి నన్ను ఎదుర్కొనే శక్తి లేక పోలీసులను దుర్వినియోగం చేసి మా ఇంటి మీదకి 36 మంది ఎస్ఓటి టీం పోలీసులను పంపిస్తే వాళ్ళు మొత్తం మా ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేసి మా ఇంట్లో దొంగతనం చేసిరు. నా హార్డ్ డిస్కులు ఏదైతే డేటా ఉంటుందో అదంతా దొంగిలించారు. వారి మీద సెక్షన్ 379 అంటే పోలీసుల మీద దొంగతనం కేసు కూడా నమోదైన దాఖలాలు మహబూబ్నగర్ ఎక్సైజ్ కోర్టులో జరిగినాయి. ఓల్డ్ సిసి నెంబర్ 513 ఆఫ్ 2022 కేసు నమోదు కావడం జరిగింది. అది రీసెంట్ గా 786 ఆఫ్ 2022 గా ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకు కేసు ట్రాన్స్ఫర్ అయినందుకు ఈ నెంబర్ అయింది. ఈ క్రిమినల్ కేసులన్నీ గౌరవ పోలీసులు మరియు ఎవరైతే మంత్రి గారు ఉన్నారో వీరందరి మీద లైవ్ లోనే ఉన్నాయండి. అది చట్ట పరిధిలో ఉన్నాయి. సో మీరు చేస్తున్న ఆరోపణలకి సంబంధించి ఎలాగో చర్యలు తీసుకోవట్లేదు అనేది మీరు చెప్తున్న మాట. కనీసం అంటే మీ పైన జరిగిన దాడులకి సంబంధించిన ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? మీరెందుకు ప్రైవేట్ గా దీనికి సంబంధించిన కేసు వేయడం జరిగింది? ఇప్పుడు నేను పోలీసు వారికి వెళ్ళి నేను ఎన్నో విజ్ఞప్తులు చేసినా కూడా వాళ్ళు రాజకీయ ఒత్తిళ్లతో కేసులు చేయడం లేదని గౌరవ కోర్టు ద్వారా నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారా ప్రైవేట్ పిటిషన్ సెక్షన్ 200 సిఆర్పిసి కింద నేను కేసులు నమోదు చేసి నేను రికార్డెడ్ ఎవిడెన్స్లు ఇచ్చి నేను గౌరవ జడ్జి గారి ముందు స్టేట్మెంట్లు ఇచ్చి అన్ని ప్రైవేట్ పిటిషన్ ద్వారా కేసులు నమోదు చేశాను. అవన్నీ లైవ్ లో ఉన్నాయి. ఎప్పటికైనా చట్టం ముందు ఎవడైతే తప్పు చేస్తాడో వాడికి శిక్ష తప్పదు. రాఘవేంద్రరాజు గారు, మీరు అన్నట్టుగా మీ మీద దాడికి సంబంధించి ఎవిడెన్స్ ఏమైనా ఉందా మీ దగ్గర? ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ అండి. చలవగాలి రాఘవేంద్రరాజు చుట్టూ కెమెరాలు వైఫై లాగా పనిచేస్తుంటాయి. పోలీసులు ఏదైతే మా ఇంటికి వచ్చి అన్ని కెమెరాలను ధ్వంసం చేశారో వారు ధ్వంసం చేసేది, వారు చేసిన అరాచకాలన్నీ రికార్డెడ్ ఎవిడెన్స్ గా రికార్డ్ చేసి గౌరవ మేడ్చల్ కోర్టు 22 నందు మేము ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉన్నాము. ఇప్పుడు మా మీద ఏదైతే క్రైమ్ నెంబర్ 146 తప్పుడు కేసు నమోదు చేశారో మేము అదే రివర్స్ కేసు అధికారులను బాధ్యులను చేస్తూ ఆ కేసు మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు వారిపై ట్రాన్స్ఫర్ కావాల్సి ఉంది.
మేము ఎగ్జిట్ అవుతాం ఆ కేసులో, అదే కేసులో పోలీసులు నిందితులుగా భావించబడతారు అతి త్వరలో. రాఘవేంద్రరాజు గారు, మీరు అన్నట్టుగా కేసెస్ ఏవైతే ఫైల్ అయ్యాయో అవన్నీ కూడా మాఫీ అయిపోయాయి, అందుకని నేను ప్రజల్లోకి వస్తే వాళ్ళకి సంబంధించిన ఈ డీటెయిల్స్ అని చెప్తున్నారు, వాళ్ళని ప్రజల మధ్యలోనే తిరుగుతూ ఉన్నారు ఆయన. నిజంగానే ఆయన కేసులన్నీ మాఫీ అయిపోయాయండి? మేడం ఒక్కసారి రిపీట్ చేయండి, ఒక కాల్ వచ్చినందుకు కట్ అయింది. రైట్, అది శ్రీనివాస్ గౌడ్ మీద మీరు పెట్టిన కేసెస్ కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాఫీ అయిపోయాయి, అందుకే నేను ప్రజల్లో తిరుగుతూ వాళ్ళకి సంబంధించి అభివృద్ధి చేస్తాను, నా మీద ఎలాంటి కేసులు లేవని దర్జాగా తిరుగుతున్నారు ఆయన. నిజంగానే కేసులన్నీ మాఫీ అయిపోయాయా? గౌరవ మంత్రి గారు హిమ్సెల్ఫ్ ఇప్పుడు ఆయన నిన్న ఇచ్చిన అఫిడవిట్ లో కూడా ఆయన మీద 3 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఆయన అంగీకరించారు. అది కేసు నెంబర్ తో సహా వేసి అంగీకరించారు కాబట్టి ఆ అఫిడవిట్ ఓపెన్ చేసి ఆ క్రిమినల్ కేసెస్ కు సంబంధించిన కాలంలో మీరు ప్రజలకు చూపించవచ్చు. రాఘవేంద్రరాజు గారు, నార్మల్ గా ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నా కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ కి అంటే కనిపించట్లేదా, లేదంటే చూసి కూడా చూడనట్టుగా వ్యవహరిస్తోందా? ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి తను మంత్రి పదవికి కూడా వెళ్ళగలిగారు అంటే ఎలా చూడాలి? ఇప్పుడు ఇతను ఒక హెల్త్ అసిస్టెంట్ గా మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో ఈయన జీవన ప్రస్థానం ప్రారంభమైందండి. ఇంత తక్కువ కాలంలో ఇన్ని వేల కోట్లు మంత్రి గారు ఎలా సంపాదించారు అనేది ప్రజలకు తెలియజేయాలి. ఇతను ఎక్కడ పోయినా కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ అధికారులను బెదిరిస్తూ రాజకీయ నాయకులను బెదిరిస్తూ ఆయన పబ్బం గడుపుకుంటాడని తెలంగాణ ప్రజలందరికీ మనం పలు సోషల్ మీడియా వేదికల ద్వారా అందరికీ చూపించి ఉన్నాము. కాబట్టి అతని క్యారెక్టర్ ఏందనేది ప్రజలు గుర్తిస్తారు. ఖచ్చితంగా ఈయన మీద నేను వేసిన కేసులు అన్ని గెలుస్తానన్న విశ్వాసం యాజ్ ఎ పిటిషనర్ గా నాకు ఉందండి. మీ మీద కూడా ఒక కేసు పెట్టడం జరిగింది కదా, మంత్రిని అటాక్ చేశారనే సంబంధించి. అసలు కేసు వివరాలు ఏంటండి? నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారిని ఢిల్లీకి కలవడానికి వెళ్ళాను. అట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ లో ఈయన మీద చివరి ప్రయత్నం 22 సౌత్ అవెన్యూ పోలీస్ స్టేషన్ లో సంబంధిత అధికారుల మీద ఎస్ఓటి పోలీస్ మీద కేసు కూడా రిజిస్టర్ కావడం జరిగింది. అది గౌరవ పాటియాల కోర్టులో ఆ కేసు పెండింగ్ నడుస్తా ఉందండి. అంటే దీంట్లో హయ్యర్ అఫీషియల్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. రఘుని ఎట్లనైనా దౌర్జన్యం చేసి ఎట్లనైనా బెదిరించి ఈ కేసును తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ మంత్రి గారు చాలా విఫల ప్రయత్నాలు చేశారు. వాటన్నిటిని కూడా నేను బేస్ చేస్తూ గౌరవ సంబంధిత కోర్టులలో కేసులు వేసి చట్టబద్ధంగా ముందుకు వెళ్తున్నాను. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు చెప్పండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి పరిధిలో నేను ఉన్నప్పుడు ఇక్కడేదో నేను క్రైమ్ చేశానన్న ఒక ఫాల్స్ కేసు మా మీద పెట్టడం జరిగింది. ఒక 33 రోజులు మమ్మల్ని జైలుకు పంపడం జరిగింది. వాటన్నిటి మీద మళ్ళా చట్టబద్ధంగా బయటకు వచ్చిన తర్వాత రివర్స్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. కానీ ఇక్కడ మీరు ఢిల్లీ పారిపోయినట్టుగా వస్తున్న వదంతుల్లో వాస్తవం ఎంతండి? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉందండి. ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ గారిని ప్రెస్ మీట్ పెట్టించి రాఘవేంద్రరాజు అనేటోడు పెద్ద క్రిమినల్ కాన్స్పిరసీకి పాల్పడ్డాడని చెప్పి చూపించారు కదా. ఫిబ్రవరి 25 రోజు ఇట్లా ఈ కుట్ర జరిగిందని సంబంధిత స్టీఫెన్ రవీంద్ర గారు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారు ఒక మీడియా మీట్ పెట్టి చెప్పారు. ఓకేనా? మరి ఈ రోజు వరకు ఛార్జ్ షీట్ ఎందుకు దాఖలు చేయడం లేదు? ఎవిడెన్స్ ఉంటే ఛార్జ్ షీట్ ఎందుకు వేయరండి? కాబట్టి ఈ కేసును కూడా తొందర డిస్పోజ్ చేయాలని గౌరవ తెలంగాణ హైకోర్టులో ఇంకో పిటిషన్ వేయబోతున్నాను. ఛార్జ్ షీట్ దాఖలు చేయమని పోలీసులను ఆదేశించాల్సిందిగా గౌరవ హైకోర్టును మేము విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. రాఘవేంద్రరాజు గారు, ఇప్పుడు మీరు రాసిన ఈ అబ్జెక్షన్ లెటర్ కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? నాకు ఇప్పుడే రిప్లై వచ్చిందండి. నా కంప్లైంట్ రిజిస్టర్ అయింది. మేము అదే వర్క్ లో ఉన్నాం. సంబంధిత ఆఫీసర్లు మిమ్మల్ని త్వరలో సంప్రదిస్తారని నాకు ఈమెయిల్ వచ్చిందండి. జస్ట్ నా ఒక 15 minutes బిఫోర్. రాఘవేంద్రరాజు, పొలిటీషియన్స్ అందరికీ సంబంధించి చాలా రకాల కేసెస్ వస్తూనే ఉంటాయి. బట్ వై ఓన్లీ శ్రీనివాస్ గౌడ్? అంటే కేవలం శ్రీనివాస్ గౌడ్ మీద మాత్రమే ఎందుకు ఇంత పర్టికులర్గా మీరు చాలా అంటే పాయింట్ టు పాయింట్ అసలు ఆయన ఎంత ఆలోచిస్తున్నారు, మెంటల్గా ఆయన ఎంత సఫర్ అవుతున్నారు అనే విషయాన్ని కూడా పూచికపులతో సహా చెప్తున్నారు.
ఓన్లీ ఎందుకు శ్రీనివాస్ గౌడ్ గారి మీదే ఎందుకంటే మిగిలిన రాజకీయ నేతలందరూ కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. ఆయన చాలా దర్జాగా ప్రజల్లో తిరుగుతున్నారు. ఇంకొంతమంది మీద నేరారోపణలు అయితే చాలా ఎక్కువగానే మర్డర్ కేసులకు సంబంధించి కూడా చాలా ఉన్నాయి. అంటే ఎందుకు అని శ్రీనివాస్ గౌడ్ మీదే ఎందుకు? శ్రీనివాస్ గౌడ్ గారి రాజకీయం చాలా విచిత్రంగా ఉంటదండి. ఇప్పుడు ఆయనని ఎవరన్నా నమ్మి పక్కకు పోతే ఫస్ట్ వాడిని తొక్కేసి తర్వాత వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెడతాడు. ఆయనదో చిత్రమైన రాజకీయం. కాబట్టి ఈ రోజు నిన్న మేము గౌరవనీయులైన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిని మేము నామినేషన్ వేయించడం జరిగింది. 30,000 మంది స్వతహాగా వారంతట వారు వచ్చి ఎన్నికల ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఆ ర్యాలీని ఆ జనాలను చూసి మంత్రి గారు బెంబేలెత్తిపోయి టీవీలు గ్లాసులు అన్ని వలగొట్టుకుంటున్నాడు ఇంట్లో. ఎందుకండి, ఎందుకు అంత టెన్షన్? ప్రజాస్వామ్యం అందరికీ సమానమైన హక్కులు ఇచ్చింది. ఎవరైనా పోటీ చేయొచ్చు. ప్రజలు ఎవరు అనుకుంటే వారే హీరో అవుతారు. కానీ ఇదేదో మన తాత జాగిరు, ఇది మనకు శాశ్వతం అన్న విధంగా మంత్రి గారు ఆలోచన చేసి వారు చాలా టెన్షన్ పడతా ఉన్నారు. చూడాలి మరి ఈ ఇంకా ఎంతవరకు చేస్తారు, ఎన్ని అరాచకాలు మంత్రి గారు చేస్తారు అనేది మనం వేచి చూడాలి ఎన్నికల వరకు. ఒక పాజిటివ్ ఇదైతే వచ్చిందా కమిషన్, ఎలక్షన్ కమిషన్ నుంచి కేసు అయితే ఫైల్ అయిందని చెప్పారు. బట్ యాక్షన్ తీసుకుంటారు తీసుకోరు, ఈ ఎలక్షన్స్ లో ఆయన పోటీ చేస్తారు లేదు, ఎంతవరకు ఆయన అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా అండి. ఈయనైతే చాలా మందిని ప్రభావితం చేస్తాడు. మనం ఆల్రెడీ గతం నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ ఈసారి ప్రభావితం చేస్తే సెక్షన్ 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 125A ప్రకారము ఇప్పుడు ఇంప్రాపర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ నామినేషన్ కి కూడా 6 నెలల జైలు శిక్ష సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఉందని చట్టం చెబుతా ఉంది. దాని ప్రకారం 13 రోజు స్క్రూటినీ రోజు ఇతన్ని తొలగించకపోతే 14 రోజు ఇమ్మీడియట్ గా నేను కేసు ఫైల్ చేస్తాను రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ గారి మీద, మహబూబ్నగర్ నియోజకవర్గానికి సంబంధించిన అనిల్ గారి మీద నేను 125A కింద క్రిమినల్ కేసు నమోదు చేయబోతా ఉన్నాను. సో రాఘవేంద్ర రాజు గారు, ఒకవేళ ఇందులో ఏదైనా నాకు తెలిసి యాక్షన్ తీసుకుని ఆయన అనర్హుడిగా ప్రకటిస్తే గనక రాజకీయాల్లో ఇదొక కొత్త కోణం అనుకోవచ్చా? కంప్లీట్ గా మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇండియాలో కూడా ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం ఇలా కేసు ఫైల్ చేయడం ఈ విధంగా నన్ను అన్నారు. ఒక ట్రాన్స్పరెంట్ రాజకీయాలకి మీరు తెర తీసినట్టు అవుతుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఇతన్ని ఎన్నికల నుండి పక్కకి జరిపితే ఎన్నికల కమిషన్ మీద కూడా ప్రజలకు నమ్మకం వస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద కేసు ఇది. ఒక వ్యక్తి ఓటు హక్కు లేకుండా మన తెలంగాణ రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరించిండు. అవన్నీ రికార్డెడ్ ఎవిడెన్స్ గా ఏదైతే అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు ఈయన ఓటు హక్కు లేదని నాకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారం ఇచ్చిన ఎవిడెన్స్లు పెట్టి మరి కంప్లైంట్ ఇచ్చాను. మరి వారిచ్చిన వారు యాక్సెప్ట్ చేస్తే సంతోషం, లేదంటే అందరు అధికారులను బాధ్యులను చేస్తూ మరొక ప్రైవేట్ క్రిమినల్ పిటిషన్ సంబంధిత అందరు అధికారుల మీద ఖచ్చితంగా ఫైల్ చేస్తాను. రైట్ రాఘవేంద్ర రాజు గారు, హోప్ ఫర్ బెస్ట్ అండి. మరి మీరు కేసు ఫైల్ చేశానని అంటున్నారు, మరి 8 years నుంచి పోరాటం చేస్తున్నారు, సొంత వ్యక్తిగత ఆస్తుల్ని కూడా అమ్ముకుని అని. రైట్, మరి చూద్దాము ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్, ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, రాజకీయాల్లో ఏమన్నా మార్పు వస్తుందా అనేది కూడా మనం వేచి చూద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి జూమ్లో మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు. సో ఇది వాళ్ళ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. మరి శ్రీనివాస్ గౌడ్ కి సంబంధించి రాఘవేంద్ర రాజు గారు వేసిన అబ్జెక్షన్ లెటర్ కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ నుంచి అయితే కేసు ఫైల్ అన్నట్టుగా వస్తోంది. దీని తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది, తన్ని అనర్హుడిగా ప్రకటిస్తుందా లేదా యాజ్ టీజ్ గా ఎలక్షన్ లో పోటీ చేసి మళ్ళీ ఇంకొక మంత్రి అవుతారా, వేచి చూడాలి. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.